ఇద్దరు చేతుల్లో అడుగుతారు. ఇద్దరండి మీరు ముగ్గురు మన ఆశ్రమంలో రాముల వారి ఎదురుకుండా ఒక పుస్తక ఆవిష్కరణ జరగబోతోంది. దాన్ని రాసిన వారు రమా సత్యనారాయణ గారు. రమా సత్యనారాయణ గారు రాశారు. ఇది కాశీలో మీరు అందరూ కాశీ ఖండం, కాశీ మహాత్మ్యం అని చూసుంటారు. అది ఒక పౌరాణిక దీని ప్రకారం వస్తుంది. కానీ మీరేం చేశారంటే అన్ని చోట్ల తిరిగి దాని హిస్టరీని అసలు దాన్ని తీసి దాని ప్రకారం రాశారు. ఆ పుస్తక ఆవిష్కరణ ఇప్పుడు జరుగుతుంది. ఆవిష్కరణ తర్వాత విశేషాలు కూడా వారు చెప్తారు. మనకి రాసిన వారు ఇక్కడే ఉన్నారు. ఆయన ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఐపీఎస్ ఆఫీసరు. యూపీలో ట్రాఫిక్ అడిషనల్ డీసీగా ఉన్నారు. ఏంటంటే మన గర్వకారణం తెలుగు వారు, నర్సీపట్నం వారు పిల్లాడి సత్యనారాయణ గారని. ఆయన మాకు 30 ఏళ్ళుగా వారి కాశీలో పోస్టింగ్ అవ్వటం, పోస్టింగ్ అయిన తర్వాత ఆ పోస్టింగ్ లో అంత బిజీ సమయంలో కూడా కొంత టైం తీసుకుని అన్ని చోట్ల తిరుగుతూ ఎవరికి ఏం తెలుసు వారిని పట్టుకుని ఆ ప్రదేశానికి వెళ్ళి కొన్ని చోట్ల నేను వెళ్ళాను. కానీ వారికి ఎవరు కనిపిస్తే ఇది ఎక్కడ ఉంది, అది ఎక్కడ ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ తీసుకెళ్తామో మీకు తెలుసా అని మొత్తం అన్ని చోట్లకి వెళ్ళి సేకరించి నాకు రాశారు. అప్పుడు ఏమనుకున్నాం, రాస్తున్నారు, ఎంతవరకు ఇది ముందుకు వెళ్తుందో తెలియదని. కానీ పుస్తకం వచ్చినా నాకే ఆశ్చర్యంగా ఉంది, ఇంతలా పుస్తకం తయారైంది. ఇంకోటి నన్ను చదవమని ఇచ్చారు. ఒకటి ఇచ్చారు. నేను చదివితే బూతులు వస్తాయి. అంటే వారు దీని స్థాయిలో ఉన్నారు. రాసే కవిత్వం అంతా మనకి రావు. మనం మాట్లాడాలన్నా కొంచెం తడబడుతుంది మాటలో. అట్లాంటి పుస్తకాలు వాళ్ళు మన అందరి ఎదురుకుండా ఆవిష్కరిస్తారు. మన అన్నదానం చిదంబరం శాస్త్రి గారు, మీకు అందరు తెలుసు. వారు సివివి సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళు వీరి ద్వారా ఆవిష్కరణ వస్తుంది. ఆ పుస్తకం గురించి వారు వివరంగా చెప్తారు. ఈరోజు మా ప్రియమిత్రులు ఈ రామతారక ఆంధ్రాశ్రమం ట్రస్టీ శ్రీ సుందర శాస్త్రి గారు, ఇక్కడికి విచ్చేసిన గురువర్యులు, పెద్దలు అందరికీ నమస్కారం. సుందర శాస్త్రి గారు చెప్పినట్టు ఈ రమా సత్యనారాయణ అన్న పేరు కొద్దిగా కొత్తదనం ఉంది. ఇందులో రమ అంటే మా శ్రీమతి ధర్మపత్ని. సో రాముడు కలిసిన పేరు ఇది. సత్యనారాయణ అంటే మీకు తెలిసిన పేరు విష్ణువు. సో లక్ష్మీదేవి విష్ణువు కలిసిన పేరు. వాళ్ళిద్దరూ కలిసి ఈ పుస్తకాన్ని అంటే జన్మ మరణాల మధ్య ప్రవహిస్తున్న చైతన్యాన్ని అనుభవంగా ప్రసాదించిన కాశీ విశ్వనాథునికి అంకితం. అంటే అటు రాముడు, ఇటు విష్ణుమూర్తి ఇద్దరూ కలిసి, లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరూ కలిసి సరాసరి విశ్వనాథుడికి ఈ పుస్తకాన్ని అంకితం ఇవ్వడం అనేది ఇందులో కొత్తదనం. రెండోది ఏంటంటే ఇది కొత్త రకంగా దీన్ని అంకితం ఇవ్వడం జరిగింది. ఆయన నాకు చేసిన మేలు ఆ విశ్వనాథుడు ఏ మేలు చేసాడు అంటే
జనన మరణాల మధ్య ప్రవహిస్తున్న చైతన్యాన్ని, అంటే మన జీవితం అంతా కూడా ఇటు జననం అటు మరణం మధ్యనంతా చైతన్యమే. ఈ జనన మరణాల మధ్య ప్రవహిస్తున్న చైతన్యాన్ని అనుభవంగా ప్రసాదించిన, అంటే ఈ జననానికి మరణానికి మధ్య ఏదైతే చైతన్యం ఉందో ఆ చైతన్యం అంతా కూడా అనుభవమే. అంటే నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, నా జీవితంలో నాకు మొట్టమొదటిసారి కాశీలో, అంటే గత 21-22లో నేను ఇక్కడ ఐజీగా పనిచేసినప్పుడు నా జీవితంలో ఒక అనుకోని చాలా చాలా నన్ను కుదిపివేసే పెద్ద సంఘటన ఒకటి నా జీవితంలో జరిగింది. అసలు చలించిపోయే పరిస్థితి. అటువంటి ఘటన ఏంటి, నాకు ఎందుకు సంభవించింది ఏంటి అంటే, దానికి ఆ ఘటన ఎంత తీవ్రంగా అయితే నన్ను కుదిపిందో తుఫానులా వచ్చి తుఫానులాగానే వెళ్ళిపోయింది. ఆ తర్వాత ప్రశాంతత అంతా నా జీవితంలో నెలకొంది. ఆ ప్రశాంతతలో నుండి పుట్టిన ఈ ఆలోచనే ఈ అనుభవం అనే మాట. అంటే నేనేం తెలుసుకున్నాను అంటే, ఈ మొత్తం నుంచి జీవితం అంతా అనుభవమే కదా, దాన్ని మనుషులు అయిన మనం ఇది మంచని, ఇది చెడ్డది, ఇది తీపని, ఇది చేదని మనం కదా విభజిస్తున్నాం. ఆ విశ్వేశ్వరుడికి ప్రతి ఒక్కటి అనుభవమే. అరే, ఇక నీకు అందమైన జీవితాన్ని ఇస్తున్నాను, ఈ అందమైన జీవితంలో గులాబీలు ఉంటాయి, గులాబీ కింద ముళ్ళు ఉంటాయి, రెండింటిని అనుభవంగా తీసుకుంటేనే నీ జీవితం నీకు ఆనందమయం అవుతుంది అని ఆ విశ్వనాథుడు నాకు ఒక సందేశంలా చెప్పాడు. అయితే అదే టైంలో ఈయనకే ఎందుకు అంకితం ఇచ్చాము అంటే, ఏ పెను తుఫాను అయితే ఆయన వల్ల వచ్చిందో ఆ పెను తుఫాను కూడా ఆయన వల్ల వెళ్ళిపోయింది. అదే సన్నగా, అదే నాకు తెలిసి తెలియనట్టుగానే అంత త్వరగా నా నుంచి దూరమై మళ్ళీ నన్ను సమాయనం చేసింది. అందుకనే ఇది కాశీ విశ్వనాథుడికి అంకితం ఉంది. ఇక చూస్తే ఇది బహుముఖ బనారస్. అసలు బనారస్ ఏంటి? ఒకసారి నేను అస్సీ ఘాట్లో ఒక కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచి మాట్లాడమంటే, అస్సీ ఘాట్లో మాట్లాడుతూ నేను అక్కడ చాలా పెద్ద విద్వాంసులు, సంగీత విద్వాంసులు, పెద్ద వాళ్ళంతా ఉన్నారు. సుబాయి బనారస్ అయిన తర్వాత మొత్తం వాళ్ళంతా పండితులంతా అక్కడ ఉన్నప్పుడు నేను మాట్లాడుతూ నేను అందరినీ ఒకటే ప్రశ్న వేశాను, మీలో ఎవరైనా కాశీని పూర్తిగా చూశారా? ఒక్కరైనా? రెండో ప్రశ్న, మీలో ఎవరైనా కాశీని పూర్తిగా చదివారా? అంటే కాశీని పూర్తిగా చదవడం కానీ, కాశీని పూర్తిగా చూడటం కానీ మన సఖ్యం కాదేమో అని నాకు అనిపిస్తుంది ఎప్పుడు. ఎందుకు అంటే ఆ తర్వాత ఆ ప్రశ్న వేయడానికి కారణం కూడా ఉంది. ఎందుకు అంటే నేను కాశీ మీద చాలా పరిశోధనాత్మకంగా చాలా పుస్తకాలు చదివాను. మొదట ఇక్కడ ఉన్న దేవాలయాల మీద చాలా చదివాను. దేవాలయాలతో పాటు ఇక్కడ ఈ కాశీ మీద చాలా పరిశోధన జరిగింది. జాగ్రఫికల్గా, మిథికల్గా రకరకాలైన పరిశోధనలు జరిగాయి. ఆ పరిశోధనలన్నీ చదవడం జరిగింది. తర్వాత ఫారిన్ ఆథర్స్ రాసిన, అంటే విదేశీయులు రాసిన పుస్తకాలు కూడా చదవడం జరిగింది. ఏ పుస్తకం కూడా నాకు కాశీని సంపూర్ణంగా చూపించలేదు. ఈ ఒక్క పుస్తకం చదివితే కాశీ గురించి నీకు మొత్తం తెలిసిపోతుంది అనడానికి ఏ పుస్తకం నా దగ్గర లేదు. నా అలమారా కనుక మీరు చూస్తే కాశీకి సంబంధించిన పుస్తకం అంటూ మరి ఇది ఉంది ఇది లేదు అనడానికి లేదు. ఆ అలమారా మొత్తం పుస్తకాలతో నిండిపోయింది. కానీ ఆ పుస్తకాలన్నీ తరిగేసిన తర్వాత కూడా నా ప్రశ్నలాగే ఉండిపోయింది. కాశీ గురించి మొత్తం చెప్పే పుస్తకం ఏదైనా ఉందా? నాకైతే దొరకలేదు. చాలా పుస్తకాలు, చాలా మంచి మంచి ఆథర్స్, ఫారిన్ ఆథర్స్, చాలా గొప్పగా ఆథర్స్ అందరూ చదివారు, మొత్తం అంతా ఉంది. సరే, అయితే కాశీ గురించి అందరూ అయితే నా ఈ పుస్తకం మొత్తం కాశీని మొత్తం చూపిస్తుందా
అని మీరు అడగవచ్చు ప్రశ్న. ఈ పుస్తకం కూడా కాశీని ఒక కోణంలో మాత్రమే చూపిస్తుంది. ఇది కాశీని మొత్తాన్ని చూపించే పుస్తకం మాత్రం కాదు. మీలో ఎవరైనా సార్ వాళ్ళు చదివారు ఈ పుస్తకాన్ని, చదివే మీలో ఇప్పుడు మీ పుస్తకాన్ని కనుక చదివితే మీకు అనిపిస్తుంది, అయ్యో ఇందులో చాలా మనం చూసింది, మనం తెలుసుకున్నది ఈ పుస్తకంలో ఒకటి కూడా లేదే అని మీరు అంటారు, నన్ను వెంటనే ప్రశ్నిస్తారు. కానీ ఈ పుస్తకానికి మాత్రం ఒక టైటిల్ పెట్టాను, బహుముఖ బనారస్. బనారస్ మళ్ళీ చెప్తున్నానండి, బనారస్ గురించి. బనారస్ ఒక అద్భుతమైన నగరం. ఇది నగరం కాదు, బనారస్ మొత్తం కూడా ఒక దేవాలయం. దిస్ ఇస్ ద ఎంటైర్ బనారస్ ఈజ్ ఎ టెంపుల్, నథింగ్ ఎల్స్. అందుకనే తులసీదాస్ అంతటి మహాత్ముడు ఇక్కడ బనారస్లో ఎప్పుడూ శౌచక్రియలంటూ చేయలేదండి. మీకు తెలుసో లేదో రండి నేను పరిశోధన చేస్తూ నేను తులసి ఘాట్కి వెళ్ళి తులసీదాసు గుహలో చూస్తే అక్కడ మనకు ఒక విరిగిపోయిన నావ ఒకటి కనిపిస్తుంది. ఆ విరిగిపోయిన నావ ఏంటి అంటే, ఆ నావ నుంచి తులసీదాసు ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళి శౌచక్రియలు చేసి తిరిగి వెనక్కి వచ్చేవాడు. సో బనారస్ అనేది, ఈ కాశీ అనేది ఈ మొత్తం భూమంతా కూడా దేవాలయమే. ఇక్కడ మనం ఈ ఇంచు భూమి, ఇది మరుభూమి, ఇది దేవభూమి, ఇది మరో భూమి అనడానికి లేదండి. కాశీ అంతా కూడా దేవభూమే. అందుకనే తులసీదాస్ ఇక్కడ శౌచక్రియ చేయలేదు. అయితే ఈ బనారస్ అనే విషయాన్ని కేవలం దేవాలయంగానే చూద్దామా అంటే, బనారస్ నేను ఎప్పుడు కూడా దీన్ని రోముతో పోల్చుకునేవాడిని. నేను చదువుతూ ఉన్నప్పుడు రోమ్ ఎంత గొప్పది అంటే, ప్రపంచంలో మనం అనుకుంటాం రోమన్ హిస్టరీ చదువుతాం, రోమన్ లిటరేచర్ చదువుతాం, వెస్ట్రన్ లిటరేచర్, వెస్ట్రన్ ఫిలాసఫీ అంతా కూడా మనకు రోమ్ నుంచి పుట్టింది. అంటే రోమ్ ఎంత గొప్ప నగరమో కాశీ అంతకన్నా గొప్ప నగరం. రెండో విషయాన్ని మీకు ఈ పుస్తకంలో నేను కాశీలో డిబేట్ గురించి నేను రాశాను, విస్తృతంగా రాశాను. డిబేట్ అంటే శంకరాచార్యులు అంతటి మహాత్ముడు అతను గురువు దగ్గర పాండిత్యం అంతా స్వీకరించిన తర్వాత గురువు గారిని ఆయన అడుగుతారు, గురువు గారు నేను నేర్చుకున్నదంతా దాంతో మీరు సంతృప్తి చెందారా అని. లేదు శంకర, అప్పుడే నేను సంతృప్తి చెందను, నీ జ్ఞానాన్ని నువ్వు పరీక్షించుకోవాలంటే నువ్వు కాశీ వెళ్ళి రావాలి. అక్కడి నుంచి ఆయన ఏకంగా మధ్యప్రదేశ్ నుంచి నడుచుకుంటూ వచ్చి కాశీ వస్తున్నప్పుడు మార్గం మధ్యలో ప్రయాగలో ఆగి, ప్రయాగలో ఆయన ఎవరితో అయితే పోటీ పడమని చెప్పారో ఆయనతో పోటీ పడడానికి అని అక్కడ దిగుతారు. ఆయన ఏమంటారంటే, మీరు ఇక్కడ కాదు పోటీ పడాల్సింది, మీరు వెళ్ళి కాశీ వెళ్ళండి, కాశీ వెళ్తే అక్కడ అసలైన వ్యక్తి ఉన్నాడు అని ఇక్కడ పంపిస్తున్న ఉన్న శంకరులు మనకి కాశీ వచ్చి, కాశీలో మండన్ మిశ్రా అని గొప్ప వేదాంత పండితుడు ఆ రోజుల్లో. మండన్ మిశ్రాకి తిరుగులేదన్నమాట. మండన్ మిశ్రా ఏం చెబితే అది వేదవాక్యమే. ఆయన ఏ వేదాల్లో కోట్ చేసినా, ఏ ఉపనిషత్తుల్లో కోట్ చేసినా మండన్ మిశ్రాని ఎదుర్కొనే వ్యక్తి ఈ కాశీలో లేడు ఆ టైంలో. అటువంటి వ్యక్తి ఇంటికి శంకరులు వారు వెళ్ళి నమస్కారం పెడితే, ఏంటి ఈ బాల వ్యక్తితోన ఈ బాలకుడితోన నేను పోటీ పడేది, అది కూడా సన్యాసం స్వీకరించిన ఒక బాలకుడితో నేను పోటీ పడడం ఏంటి అని అనుకుంటూ తిరస్కరిస్తూ, కానీ గురువు గారు పంపించారు కాబట్టి నాకు వేరే గత్యంతరం లేదు అని ఆదరించి, అటువంటి వ్యక్తి మన శంకరుతోటి డిబేట్కి ఒప్పుకోవటం, డిబేట్ చాలా తీవ్రంగా ఒక 3 నెలల పాటు డిబేట్ కంటిన్యూగా సాగుతుంది, ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగుతుంది. అందులో శంకరుల వారు ఈ మధ్యలో మనకి కాశీ ఘాట్ల మీద నడిచి వెళ్ళటం, చండాలుడి రూపంలో ఆ విశ్వేశ్వరుడు ఆయనకి ఎదురుపడటం, ఆయనకి ఆత్మ
నీలోనూ నాలోనూ ఉన్నది ఒకే ఆత్మ అనే విషయాన్ని ఆయనకు బోధపరచడం, తద్వారా శంకరులకి జ్ఞానోదయం కలగటం, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగానే మనకి జరిగాయి. అందుకని అటువంటి మహామహుల చర్చకు వాదోపవాదాలకు కేంద్రమైంది మన కాశీ. ఈరోజు కాదండి, నేను చెప్పింది 7th సెంచరీ ఏడి, అంటే ఎప్పటికీ ఇంచుమించు 1700 సంవత్సరాల క్రితం జరిగిన వాదోపవాదం. ఆ తర్వాత స్వామి దయానంద సరస్వతి కూడా ఇక్కడికి వస్తారు. అంటే ఈ దేశంలో తన నాలెడ్జ్ని, తన జ్ఞానాన్ని పరీక్షించుకోవాలి అంటే ఒకే ఒక స్థానం, అది కాశీ. కాశీకి వెళ్ళు, నీ జ్ఞానాన్ని నువ్వు పరీక్షించుకో. అక్కడ నీకు కావాల్సిన ఏ ఫీల్డ్లో కావలిస్తే ఆ ఫీల్డ్లో నీకు పండితులు నీకు దొరుకుతారు, నువ్వు వాళ్ళతో పోటీ పడవచ్చు. ఈలోగా నేను ఇందులో మరొక విషయం కూడా నేను రాశాను. కాశీ కేవలం వేదాలతో పోటీలోనే కాదు, తిట్లలో కూడా కాశీకి మించింది లేదు అని. అంటే తిట్ల పోటీలో కూడా మనకి కాశీకి మించింది లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తిడుతూనే మాట్లాడతారు. మనకి అస్సీ ఘాట్లో తిట్ల మీద సాహిత్యం జరిగేది, సాహిత్య గోష్ఠులు జరిగేవి. ఎప్పుడు జరగట్లేదు, జరిగేవి. అలాగే ఇక్కడ చాచీకి కచోడి అని మీకు తెలిసి ఉంటుంది. మీకు అక్కడ మనకి రవిదాస్ ఘాట్కి వెళ్ళడానికి ఆ గేట్కి ఎదురుగా గంగా చౌరాస్తా, అక్కడ చాచీకి కచోడి. చాచీ జో హై, ఆమె అక్కడ ఉన్నప్పుడు అక్కడ రాజ్నాథ్ సింగ్ గారు కచోడి దండానికి అని వెళ్తే ఆయన బూతులు తిడుతుంది. ఆమె రాహుల్ గాంధీని కూడా తిట్టింది. ఆమె తిడితే వీళ్ళు నవ్వుకొని చెప్తూ ఉంటారు. అంటే ఇది కాశీ తాలూకు నేల తాలూకు ప్రభావం. ఇక్కడ తిట్టుల్లో కూడా తీయదనం ఉంది, ఇక్కడ తిట్టుల్లో కూడా తీయదనం ఉంది తప్ప మనకి చేదు అనేది అటువంటిది ఏమి మనకు కనిపించదు. రైట్. మనం ఈ పుస్తకంలో కనుక చూస్తే నేను మరొక విషయాన్ని నేను ముందు దీంట్లో చెప్పడం జరిగింది. అది ప్రపంచంలో ఏవి మనకి ఎక్కడా కనిపించినవి, ఎక్కడా మనం ఊహించినవి అటువంటివి మనకు కాశీలో ఉన్నాయి. ఉదాహరణకి కాశీలో పద్మాల వీధి అని ఒక చాప్టర్ దీనిలో రాసింది. పద్మాల వీధి అంటే ఏదో లోటస్ పాండో ఏదో కాదు. నేను 2-3 సభలకు ఎక్కడ నేను అటెండ్ అయినప్పుడు, కాలేజీలోనూ అక్కడెక్కడ నేను పిలిస్తే అటెండ్ అయినప్పుడు, నా పక్క సీట్లలో 2 పక్కల కూర్చుంటే ఇటు పక్క లెఫ్ట్ సైడ్ పద్మశ్రీ, రైట్ సైడ్ పద్మభూషణ్, మధ్యలో ఒక IPS ఆఫీసర్. నాకేదో కొద్దిగా ఇబ్బందిగా ఉండేది, సిగ్గుగా ఉండేది. ఇద్దరు పద్మాల మధ్యని నేను కూర్చోమన్నట్టు అనిపించింది. అంటే కాశీలో ఎవరి మీద చేయవేస్తే అదే పద్మం. అక్కడ అలాంటిది ఒక వీధి మొత్తం కూడా మనకి పద్మాల వీధి అని తేలింది. నేను ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద గేట్ ఒకటి నాకు అడ్డంగా, అంటే ఒక పెద్ద రాతి పలక నాకు ఎదురుపడింది. ఆ రాతి పలక మీద అందరి పేర్లు 43 మంది పేర్లు రాస్తున్నాయి. ఆ పేర్లు చదవగానే నేను ఆశ్చర్యపోయాను, ఏంటి 43 పేర్లు. అనుష్మాన్ అని నా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన సారంగిలో మంచి విద్వాంసం. అనుష్మాన్ నేను చెప్పాను, అనుష్మాన్ నాకు ఈ ప్రతి ఒక్కరింటికి నేను వెళ్ళాలనుకున్నాను, తీసుకెళ్ళేవాను. అప్పుడు ఒక్కొక్కరింటికి బిర్జు మహారాజ్ వీళ్ళందరింటికి, చన్నూరు లాల్ పండిత్, పెద్ద వాళ్ళందరింటికి తీసుకెళ్ళి వాళ్ళందరితో కూర్చొని మాట్లాడారు. ఏ ఇంట్లో చూస్తే ఆ ఇంట్లో సంగీత విద్వాంసం, ఒకరు సారంగిలో, ఒకరేమో ఇంకొక దాంట్లో, ఇంకొకరు తబలా, ఇంకొక వోకల్ సంగీతం, ప్రతి ఒక్క దాంట్లో. సరే అంతా చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా పద్మాలే. అందుకు దాన్ని నేను ఆ కబీర్ చౌరాకి నేను ఏం పేరు పెట్టానంటే పద్మాల వీధి. ఇది పద్మాలు ఉండే వీధి, అక్కడంతా పద్మాలే. అయితే సరే కబీర్ మఠం కూడా అక్కడే ఉంది. కబీర్ మఠాన్ని చూద్దాం పదాన్ని కబీర్ మఠానికి వెళ్ళాం. అప్పుడు కబీర్ మఠం తాలూకు మహంత్ గారు నాకు మిత్రుడు, ఆయన నన్ను చూసి ఆశ్చర్యపడి నువ్వు ఎక్కడికి ఎలా వచ్చాను. సరే తీసుకెళ్ళాక అంతా చూపించారు. సో కబీర్ మఠం, కబీరు లోకానికి బోధ చేసిన స్థలం, ఆ స్థలం కబీర్ చౌరా. అందుకనే భారతరత్న రవిశంకర్ గారు కూడా పుట్టింది అక్కడే, పద్మవిభూషణ్ గిరిజాదేవి గారు పుట్టింది అక్కడే, పెరిగింది కూడా అక్కడే. బిస్మిల్లా ఖాన్ గారు ఆయన నేర్చుకున్నది కూడా అక్కడే. ఇక మీకు వీరు వారు అని ఏమీ లేకుండా మహామహులంతా కూడా ఉంది అక్కడే. సో అటువంటి వీధి పద్మాల వీధి. ఆ పద్మాల వీధి మీరు
ఈ పుస్తకంలో చదివితే ఆ వీధిలోకి వెళ్ళి మీరు ఇంకొకసారి వెళ్ళాలనిపిస్తుంది. సో అది అటువంటివి. అలాగే మనకి కాశీలో మనకి తెలియని చాలా అద్భుతాలు ఉన్నాయి. అంటే ఆ అద్భుతాలన్నింటినీ కూడా నేను మీకు ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. అంటే మనం జీవితంతో ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది. నేనే ఈరోజు లక్నో నుంచి వస్తూ కారులో ఒక ఆలోచన వచ్చింది, దేవుడు నన్ను బద్దీ చేసాడు అని ఒక ఆలోచన వచ్చింది. అంటే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, దేవుడు నిన్ను బద్దీ చేయడం ఏంటి అని. ఎస్, దేవుడు నన్ను క్యాప్టివేటెడ్ మీ. ఎలా అంటే ఈ గుళ్ళు గోపురాలు దేవుళ్ళ చుట్టే మనం తిరుగుతున్నాం, మరి మనం బందీ కాక ఇంకేంటి. అంటే కాశీని ఒక కొత్త కోణంలో చూపించాలన్న ప్రయత్నం ఈ పుస్తకం. దేవాలయాల మీద చాలా తిరిగి అంతా తెలుసుకొని దేవాలయాల మీద 4-5 ఆర్టికల్ రాశాను నేను. రాసిన తర్వాత ఎందుకో నా మనసుకి అది అంగీకరించలేదు. దేవాలయాల మీద నేను ఒక్కడిని రాయడం ఏంటి, నాకు ముందు వందల కొద్ది పండితులు రాసున్నారు, మనం రాసింది వాళ్ళ ముందు ఏమాత్రం కాదు అని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాను. ఆ ఆర్టికల్స్ మ్యాగజైన్స్లో పబ్లిష్ అయ్యాయి, ఆయన కూడా విరమించుకున్నాను. కానీ కాశీ గురించి రాయాలి, నేను నా ముందు మాటలో రాసింది కాశీ గురించి రాయాలి. ఎందుకు రాయాలి అంటే ఇది నాకు నేను కల్పించుకున్నది కాదు, ఇది ఆ విశ్వేశ్వరుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ. నేను మీకు చెప్పినట్టు ఆ సమస్య నుంచి ఏ విధంగా అయితే ఆయన నన్ను బయటికి తీసుకొచ్చాడో, ఆ తీసుకొచ్చిన సమయంలో ఆయన నాకు ఇచ్చిన ఆదేశం ఏంటంటే, నీ చేతిలో ఉన్న కళను ఇచ్చి నాకు ఒకటి గిఫ్ట్గా ఇవ్వు అని అడిగినట్టు నాకు అలా బోధపడింది. అందుకని ఆయన నా వెంట పడుతూనే ఉన్నాడు, లేదంటే ఇంత రీసెర్చ్ చేయడం చాలా కష్టం అండి. ఆయన నా వెంట పడుతూ ఉన్నారు, రాయిపిస్తూ ఉన్నారు, రాస్తూ ఉన్నాను, చింపేస్తూ ఉన్నాను, తప్పించారు. నాకు నచ్చట్లేదు. ఎలా అంటే కాశీలో మొట్టమొదటి తెలుగు వారు ఎప్పుడు వచ్చారో అని ఒక ఆలోచన వచ్చింది. సరే, విజయనగరం మహారాజు గారు ఇక్కడ ఉంటారు కదా, విజయరాజు గారు, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ మనవాడిని ఆయన కలిశాను, ఆయనతో కలిసి చాలాసేపు మాట్లాడి ఇంటర్వ్యూ చేశాను. ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరినీ మా సుందరం గారు తీసుకెళ్లారు, జోషి ఫ్యామిలీ అందరినీ వాళ్ళని కలిశాను. మీ జోషి గారు మీరు ఎప్పటి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు అన్ని ఆ ఇంటర్వ్యూలు చేశాను. సో ఈ విధంగా కాశీలో తెలుగువారు మొట్టమొదటి తెలుగువారు ఎవరు వచ్చారు అంటే వల్లభాచార్యుడే మొట్టమొదటి వాడా, అంతకుముందు ఎవరైనా వచ్చారా? అంతకుముందు వచ్చిన వారిలో ప్రముఖమైన వ్యక్తి మీకు ఎవరికైనా అందరికీ తెలిసి ఉంటుంది. మొట్టమొదటి తెలుగువారు, కాశీకి మొట్టమొదట వచ్చిన తెలుగు ప్రముఖ వ్యక్తి ఎవరు? ఎస్, తైలేని స్వామి. తైలేని స్వామి మనకి మొట్టమొదటి తెలుగు వ్యక్తి, కాశీకి వచ్చిన వ్యక్తి. అంతకుముందు ఎవరు వచ్చారు అన్నది మనకి కాలినడకని చాలా మంది వస్తూ ఉన్న దాఖలాలు అయితే ఉన్నాయి తప్ప ఎవరు అన్నది మనకు తెలియదు. ప్రముఖమైన వ్యక్తి అయితే తైలేని స్వామి. తైలేని స్వామి వచ్చింది మనకి 6th century 7th century ఆ టైంలో. అంటే ఇంచుమించు శంకరాచార్యుల వారు వచ్చిన సమయానికి ఆ టైమే ఈయనకి మ్యాచ్ కూడా అవుతుంది. ఎవరు? తైలేని స్వామి వచ్చిన టైం. సో తైలేని స్వామి అంత గొప్ప వ్యక్తి ఇక్కడికి వచ్చారు అంటే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన విజయనగరంలో పుట్టిన వ్యక్తి. ముందు తండ్రి గారు చనిపోవడం, తల్లిగారు చనిపోవడం, ఆ తర్వాత శ్మశానంలోనే ఆయన 12 సంవత్సరాలు శ్మశానంలో గడిపారు. అక్కడే విజయనగరంలోనే 12 సంవత్సరాలు శ్మశానంలో తపస్సు చేసిన తర్వాత ఆయనకి ఈ ఇహ ప్రపంచం మీద మోహం అంతా తీరిపోయి ఆయన దేశాటన బయలుదేరి చివరికి ఇక్కడికి వచ్చారు. ఆయన టోటల్గా 275 సంవత్సరాలు ఇక్కడ జీవించారు. ఆ 275 సంవత్సరాలు జీవించిన టైంలో రామకృష్ణ పరమహంస గారు కూడా ఆయన దర్శనం, ఆయన కూడా పరమహంస నేను కాదు తైలేని స్వామి అని ఆయన రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. సరే, వీటన్నిటి గురించి నేను కనుక్కుంటూ తర్వాత కాశీలో తమిళులు ఎప్పుడు వచ్చారు, కాశీలో మరాఠీలు ఎప్పుడు వచ్చారు, కాశీలో ఈ బెంగాలీలు ఎప్పుడు వచ్చారు, గుజరాతీలు ఎప్పుడు వచ్చారు, వీటన్నిటి మీద చాలా వర్క్ చేసి ఆర్టికల్స్ రాసి పత్రికల్లో పబ్లిష్ చేశాక కూడా ఆ కాశీ విశ్వనాథుడు నన్ను ఎప్పుడూ వెళ్ళలేదు. ఇది కూడా నాకు నచ్చలేదు. అవన్నింటినీ తీసి పక్కన పెట్టి ఆ తర్వాత మళ్ళీ ఊరి మీద తిరుగుతూ అటు తిరుగుతూ వాళ్ళని వీళ్ళని తెలిసిన వాళ్ళని అందరినీ కలుసుకున్న టైంలో ఈ ఆలోచన కలిగింది. అదే బహుముఖ బనారస్. బనారస్కి
దీనికి మీకు ఇంకొక విషయం నేను చెప్పాల్సింది ఏంటంటే కాశీ వేరు, బనారస్ వేరు. మనం కాశీ అన్న పేరు వినంగానే కాశీ అంటే కాంతి అని అర్థం. కాశీ అంటే కాంతి. ఏంటి కాంతి అంటే మహాశివుడు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు అప్పుడు పార్వతీదేవి గారితో రిటైర్మెంట్ ప్లాన్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. రిటైర్ అయిన తర్వాత ఎక్కడ సెటిల్ అవ్వాలని, మా లాంటి వాళ్ళందరూ అదే పని కదా, రిటైర్ అయిన తర్వాత ఎక్కడ సెటిల్ అవ్వాలని. అంటే పార్వతీదేవికి శివుడు ఇచ్చే ఇదేంటంటే, నేను ఒక అద్భుతమైన ప్రదేశాన్ని ఈ ప్రపంచంలో చూశాను, మన ఇద్దరివి ఆకాశ మార్గం గుండా వెళ్తూ నీకు కూడా నేను చూపిస్తాను రా అంటే ఆ ఆకాశ మార్గం గుండా శివపార్వతులు వెళ్తున్నప్పుడు పార్వతీదేవికి ఈ కింద ఉన్న కాంతివంతంగా కనిపించే ఏరియాను అంతటినీ చూపిస్తారు. ఆ కాంతివంతంగా కనిపించే ఏరియాను చూసి పార్వతీదేవి కూడా మంత్రముగ్ధురాలు అయిపోతున్నారు. అద్భుతం. అదే ఆనందవనం. ఈ కాశీ ఒక ఆనందవనం. ఇది ఇక్కడ కష్టాలు, బాధలు, దుఃఖాలు ఎటువంటి ఏమీ లేవు, అంత ఆనందంలో భాగమే. అందుకని అటువంటి ఆనందవనంలో మనం సెటిల్ అయితే చాలా బాగుంటుంది అని చెప్తారు. అయితే ఆ కాంతి ఇచ్చేది ఏంటి అంటే ఈ గంగా నది ఒడ్డున ఒక గడ్డి కాంతివంతంగా మెరిసేది. అది చాలా కాలం వరకు కూడా, ప్రాచీన కాలంలో కూడా, ఈవెన్ మనం పురాణికంగా ఇది చెప్పుకున్నప్పటికీ ప్రాచీన కాలంలో కూడా ఇక్కడ అటువంటి గడ్డి ఒకటి మనకి గంగా నది ఒడ్డున ఉండేది. అది ఎప్పుడు రాత్రిపూట బాగా మెరుస్తూ ఉండేది అని ఒక ఇది. సో కాశీ అంటే కాంతి అన్నది అదొక విషయం. రెండో విషయం, మనం కాశీ గురించి చెప్పినప్పుడు పరమశివుడు మనకు ఎదురుగా ఇమీడియట్ గా మన మస్తిష్కంలో కదిలేది పరమశివుడు. ఇది కాశీ అంటే ఇది శివుడు తాలూకా ఇల్లు. ఎందుకు అంటే శివుడు రిటైర్మెంట్ కోసం కట్టుకున్న ఇల్లు ఇక్కడే ఉంది, సెటిల్మెంట్ కోసం. సో ఇది కాశీ అంటే శివుడి తాలూకా ఇల్లు అని మనం ఈ కాశీని ఈ విధంగా భావిస్తాం. అదే దీనికి మహాశ్మశానం అనే పేరు, ఇంకా వేరే వేరే రకరకాల పేర్లన్నీ ఉన్నాయి. సో వాటన్నిటిని పక్కన పెడితే ఈ కాశీ అనే శబ్దం మనల్ని ఆధ్యాత్మిక ధోరణిలో ఇక్కడ ఈ నేల మీద హిందీ ఏ విధంగా పోరాడామన్న దాని గురించి దీంట్లో రాసింది. అది తవైపుల దేశభక్తి. సో ఇటువంటి కొత్త కోణంలో ప్రతి విషయాన్ని పరిశీలించడం మొదలుపెట్టారు. అలాగే కాశీ అగ్నిహోత్రులకి ఇది మంచి స్థానం. మీకు తెలుసో లేదో, అగ్నిహోత్రులు ఉండడం అనేది దేశంలో ఈ రోజు కనుక మనం లెక్క పెడితే 234 మంది ఉన్నారు మొత్తం దేశం అగ్నిహోత్రుల సంఖ్య. అయితే ఆ టైంలో అంటే మన మోడర్న్ పీరియడ్లోనే ఒక టైంలో కాశీలో 3000 మంది అగ్నిహోత్రులు ఉండేవారు. ఈ అగ్నిహోత్రుల వల్ల ఏంటి అంటే మీకు తెలిసి ఉంటుంది, అగ్నిహోత్రం గురించి మీ అందరికీ నేను స్పెషల్గా చెప్పనక్కర్లేదు. అయితే అగ్నిహోత్ర ప్రక్రియ చాలా కఠినమైంది. ఇక్కడ మన తెలుగు వారైన కొంతమంది అగ్నిహోత్రులు ఉన్నారు. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం, వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం, అలాగే రకరకాలుగా అగ్నిహోత్రం గురించి దాని గురించి స్టడీ చేసి తర్వాత మనకి దాని గురించి దీంట్లో రాయడం జరిగింది, ఈ అగ్నిహోత్రుల గురించి. అటువంటి వ్యాసాలన్నీ దీంట్లో ఒకటి అంటే ఒక్కొక్క దీనిలో నేను దీన్ని రాయడం జరిగింది. అలాగే మీకు ఒక విషయాన్ని మళ్ళీ చెప్పి ఎక్కువ టైం నేను తీసుకోను. సో దీంట్లో ఏంటంటే సంస్కృతం మీద ఎవరికైనా అధ్యయనం చేయాలి అంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక స్థానం, అది కాశీ. కాశీలో సంస్కృతం అధ్యయనం చేయడానికి దారాషికో లాంటి మహామహుడైన చక్రవర్తి కూడా కాశీలో ఉండి ఇక్కడ సంస్కృతం నేర్చుకోవడం జరిగింది. నేర్చుకోవడమే కాదు, కాశీ నుంచి 1000 మంది సంస్కృత పండితులని ఢిల్లీ తోలుకుపోయి ఢిల్లీలో మన ఉపనిషత్తులన్నింటినీ కూడా ఆయన ఉర్దూలో పర్షియన్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేయించారు. అంత గొప్ప కార్యక్రమానికి చేయూతనిచ్చింది ఈ కాశీ. అటువంటి కాశీలో ఒక అద్భుతం ఉంది. ఏంటి? ప్రతి ఒక్కరికి, పిల్లలందరికీ కూడా క్రికెట్ అంటే చాలా వ్యామోహం. అటువంటి క్రికెట్ ని కాశీలో సంస్కృతంలో ఆడే ఒకే ఒక స్థానం ఈ ప్రపంచంలో, అది కాశీ. కాశీలో క్రికెట్ ఆడే ఈ పిల్లలు, వేద పండితులంతా కూడా ఈ చుటీ అంటాం కదా, చుటీ ఒకటి వేసుకొని అలాగే కాషాయ వస్త్రం ధరించి వాళ్ళు బ్యాట్ పట్టుకొని బౌలింగ్ చేసి బౌలింగ్ చేయడం, బ్యాటింగ్ చేయడం, ఇదంతా కూడా ఒక
అద్భుతమైన సీన్. ఇక్కడ సంస్కృత కళాశాలలో ఆ పోటీకి నన్ను పిలవడం జరిగింది. ఈ సంస్కృతంలో క్రికెట్ పోటీ గురించి గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు మన కీ బాత్ లో కేవలం ఒక మన కీ బాత్ దీని గురించే మాట్లాడారు. అంటే కాశీలో సంస్కృతంలో క్రికెట్ ఆడే ఒకే ఒక్క నేల ఈ ప్రపంచంలో ఇదొక్కటే. చూడండి ఎంత గొప్పదో. రెండో విషయం, కాశీలో అటువంటి వ్యక్తి నాకు తారసపడ్డాడు. ఎవరు అంటే గత 30 ఏళ్లుగా కోర్టులో ఆయన సంస్కృతంలోనే వకాలత్ చేస్తున్నట్టు. ఈ దేశంలో లేదా ఈ ప్రపంచంలో సంస్కృతంలో వకాలత్ చేసే ఒకే ఒక వ్యక్తి, ఆ ఒక్క వ్యక్తి అతను కాశీవాడే, ఎక్కడే ఉంటున్నాడు. ఆ ఒకే ఒక వ్యక్తి మిగిలి ఉన్నాడు. ఇప్పుడు ఇంకా ఆయన ఉన్నారు, మనకు కావచ్చు. సో వకాలతను కూడా సంస్కృతంలో చేసే గొప్ప స్థానం మన కాశీ. సో ఇటువంటి సంస్కృత భాషకి ఈ కాశీ ఇచ్చిన సేవ ఎంత అన్నది చెప్పనక్కర్లేదు. అలాగే ఇక్కడ ఉన్న పండుగల గురించి కూడా రాసిన గులాబ్బారి బుడవామంగ. అంటే మనం పండుగలు అంటే దేవుడికి అనుకుంటాం, కానీ కాశీలో పండుగలు సంగీతాలకి సాహిత్యాలకు కూడా పండుగ చేస్తారు. ఇది ఒక అద్భుతమైన నేల. ప్రతి చోట మనం దేవుడి కోసం పండుగలు చేస్తాం. దుర్గమ్మ వారు వచ్చినట్టు నవరాత్రులు చేస్తాం, లేదంటే మన రాముల వారు వచ్చినట్టు రామనవమి చేస్తాం. ఇలాగా దేవుడి పేరు మీదుగా మనం పండుగలు చేస్తాం. కానీ ఇక్కడ సంగీతం కోసం, సాహిత్యం కోసం పండుగలు చేస్తారు. అదే బుడవామంగ. సో ఈ బుడవామంగ గురించి, అలాగే గులాబ్బారి పండుగ గురించి నేను విస్తృతంగా రాయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఇంకొక విషయం ఏంటంటే, పండితుడు ఎవరైతే పండితులు ఉంటారో పండితుడు శారీరకంగా బలహీనంగా ఉంటాడు. అంటే మెదడు శరీరం ఒక చోట కలిసి ఉండడం అనేది అరుదు. వాడైతే పెహలవాన్ అయి ఉంటాడు, లేదంటే వాడు బుద్ధిలో వాడు మహా పండితుడైన అయినా ఉంటాడు. పండితుడైన వాడికి శరీరం మీద ధ్యాస తక్కువ ఉంటుంది. వాడు 24 గంటల పుస్తకాలు చదవటం, దాని మీద వ్యాఖ్యానాలు చేయటం. కానీ కాశీ ఒక ప్రత్యేకమైన నేల. ఆ రెండింటిని కలిపి నడిపిస్తున్న నేల కాశీ. అందుకే ఇక్కడ పండిత పెహలవాన్లు అనే ఒక వ్యాసం రాసింది దాని మీద. అంటే పండితులైన వాళ్ళు ఎప్పుడు కుస్తీ రంగంలో దిగుతారు, కుస్తీ రంగంలో ఎవరిని ఎలా ఓడించారు, ఆ విషయాలన్నీ దీంట్లో చర్చించడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన ప్లేస్. ఎందుకంటే కుస్తీ పట్టడం అది ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్. అలాగే ఈ పాండిత్యం, ఈ సంస్కృతాలు ఇవన్నీ ఇదో సెపరేట్, కానీ ఆ రెండింటినీ కలిపి నడిపించేది. అలాగే విద్వాంసుల భాంగు ప్రేమ. ఇక్కడ ఉన్న విద్వాంసులు భాంగు తాగడంలో ఎంత ప్రావీణ్యం, ఎలా తాగుతారు, దాని ఆనందాన్ని ఎలా ఆనందిస్తారు, ఏంటి, ఎక్కడెక్కడ భాంగ్ ఎక్కడ అమ్ముతారు, భాంగ్ టేస్ట్ ఎలా ఉంటుంది, భాంగ్ ఎలా తయారు చేస్తారు, ఆ భాంగ్ తాగిన తర్వాత సాహిత్య లోకంలో వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ అంతా, వీటన్నిటి గురించి విద్వాంసుల భాంగు ప్రేమాన్ని నేను అది రాయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ హల్వా క్లబ్ అని ఒకటి ఉంది. హల్వా క్లబ్ అంటే హల్వాలు అన్నది మీకు రష్యాలో ఒక ఇంపార్టెంట్ ఒక ఉద్యమం లాగా వచ్చింది. ఆ హల్వా అంటే జీవితంలో దేన్ని సీరియస్ గా తీసుకోకపోవడం. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. అరే మొత్తం అంతా అయింది కదా, నాదే ఉంది ఇందులో. ప్రతి ఒక్కదాన్ని కూడా హాస్యాస్పదంగా చూడడం, హాస్యంతో చూడడం. జీవితంలో మా ఇంట్లోనే ఎవరైనా చనిపోయినా కూడా దానిలో కూడా హాస్యాన్ని వెతకగలరు. దేనికి చెప్పు చెదరకుండా ఉండడం, ఎటువంటి కఠిన పరిస్థితులైనా కూడా నవ్వుతూ ఎదుర్కోవడం అనేది హల్వాలు మనకు నేర్పే విద్య. ఇక్కడ హల్వా క్లబ్ అని ఉంది. సో హల్వా క్లబ్ వాళ్ళు ఏం చేస్తారంటే పండితులకి సన్మానం చేస్తారు. ఏ విధంగా సన్మానం చేస్తారంటే ముండల కార్యక్రమం ద్వారా సన్మానం చేస్తారు. సన్మానం అంటే మనం షాల్వా గొప్పతాం, వాడి చేతిలో పళ్ళు కాయలో పెడతాం. షాల్వా ఇక్కడ ఏంటి, క్షౌరం చేస్తారు. తల క్షౌరం చేసి సన్మానం చేస్తారు. అది హల్వా క్లబ్. హల్వా క్లబ్లో సన్మానంలో చేసేది ఏంటి అంటే, మనం జనరల్గా ఎవరైనా సన్మానం చేస్తే ఏం చేస్తాం, పొగుడుతాం. వీడు మహావీరుడు, సూర్యుడు, వీడు చేసిన దేశానికి అంతంత కాదు, వీడి కొట్టకపోయి ఉంటే దేశం ఎప్పుడో నాశనం అయిపోయి ఉంటుంది అని మనం రకరకాలుగా పొగుడుతాం. కానీ హల్వాలు ఏం చేస్తారంటే సన్మానం చేసే వ్యక్తిని వాళ్ళు విమర్శిస్తారు, తిడతారు. ఓరు పరిమాణం ఏదో, నువ్వు అలా ఇలా చేసావు, వాళ్ళు మీ ఆవిడతో ఎలా అన్నావు, నువ్వు ఫలానా ఆవిడతో తప్పు ఇవ్వాలి, నువ్వు అప్పు ఇంకా తీర్చలేదు అని ఇలా రకరకాలుగా వాటిని విమర్శిస్తారు. సో ఇది హల్వా తాలూకా కాదు.
హల్వా క్లబ్ తాలూకు మహత్యం. సో అటువంటి హల్వా క్లబ్ గురించి రాయడం జరిగింది. అలాగే గాలిబ్ కాశీ గురించి ఏం రాశాడు, గాలిబు ప్రపంచంలో ఉర్దూలో